హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. యాక్చువల్గా ఇవాళ వీకెండ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ తెలిసిందే, మణికంఠకు బాగా దొరువేశారంట నాగార్జున గారు. ఇటువైపు హౌస్ మేట్స్ కూడా వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చేస్తున్నారంటూ చెప్పేశారు. సో ఇవాళ లాస్ట్ వైల్డ్ కార్డ్స్ లేకుండా అంటే సండే వదులుతారనమాట. సో షూటింగ్ అయితే మాత్రం ఆల్రెడీ పూర్తయిపోతుంది. అండ్ ప్రోమో 1 లోకి వెళ్దాం, మనం ఏమైందో చెప్పుకుందాం. యాక్చువల్గా నాగార్జున గారు అయితే ఇవాళ లాస్ట్ డే, మీకు రేపటి నుంచి వైల్డ్ కార్డ్స్ దరువు ఉంటది అన్నట్టుగా చెప్పారనమాట. స్టోర్ రూమ్కి వెళ్ళమంటారు, అక్కడ మిర్రర్స్ తీసుకురమ్మంటారు. సో ఆ మిర్రర్ మీద ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ సూటబుల్ అయ్యే వాళ్ళకి పెట్టి చెప్పాలన్నమాట. సో విష్ణుప్రియ నిఖిల్కి పెడుతుంది. అది మేబీ చేంజ్ అని ఏమన్నా వర్డ్ ఉండొచ్చు. చీఫ్ నుంచి దిగిపోయా నాకంటే చిన్న పిల్లోళ్ళ బిహేవ్ చేస్తున్నారు సార్ అంటే, చీఫ్ నుంచి దిగిపోయాక సోనియా వెళ్ళిపోయాక నాగార్జున సార్ పని చేశారు ఇక్కడ. ఆల్రెడీ సోనియా బయటికి వెళ్ళిపోయి గగ్గోలు పెడుతుంది, బీబీ టీం నన్ను బ్యాట్ చేసినట్టే చూపించారు. ఆ ముందు వెనక కట్ చేసేసి అసలు నేను హగ్ చేసుకున్నది, నేను చేతులు పట్టుకున్నదే చూపించారు. జనాలకు ఏమర్థం అవ్వాలని అక్కడ అని చెప్పి ఏకిపారేస్తుంది బయట. చూస్తే ఆమె రీఎంట్రీకి కూడా సిద్ధమవుతుందంటూ మళ్ళీ ఇప్పుడు న్యూస్ వస్తుంది. ఈబీ టీం అవన్నీ ఏం పట్టించుకోదు, వాళ్ళకి టీఆర్పీ కావాలి. సో సోనియా మళ్ళీ బ్యాక్ వస్తే టీఆర్పీ వచ్చేలా ఉంది అని వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు. సో సో వీళ్ళు ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ కానీ తీసుకున్న వాళ్ళు కొంతమంది స్కిప్ అయ్యారు సమ్ రీజన్తో. సో అక్కడ ప్లేస్ ఉంది కదా అన్నట్టు మళ్ళీ అలౌ చేస్తున్నారా? ఈ వారం అయితే వచ్చేది లేదంట, కానీ నెక్స్ట్ వీక్ ఏమన్నా వస్తుంది అన్నట్టుగా అంటున్నారు. ఒకవేళ వచ్చినా ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ నాగార్జున సారే వేస్తుంటే నిఖిల్ మళ్ళీ సోనియా దగ్గరికి రానిస్తాడా? ఆ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. అది ఇంకా ఫైర్లో ఉంటుంది. నువ్వు వచ్చాక మారిపోయావు అది ఇది అంటూ సోనియా కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది. నిఖిల్ ఆల్మోస్ట్ పాతాళంలోకి వెళ్ళిపోయినా ప్రాబ్లమే లేదు. నబీల్ వచ్చేసి జలస్ అనే ఆప్షన్కి ఎవరికి ఇస్తాడు? యష్మికి ఇస్తాడు. నేను చీఫ్ అయ్యాక అరగంట సేపు ఏడుస్తూనే కూర్చుని సార్ దానికే ఇచ్చానంటాడు. యష్మి ఏమంటే సార్ నాకు ఇంగ్లీష్ రావట్లేదు సార్, దాని గురించి ఏడ్చాను అంటది. ఏడ్చింది ఎందుకంటే పృథ్వీ కోసం. తను ఐకి యామ్కి గ్యాప్ ఉండాలా అనే విషయంలో నిఖిల్ గ్యాప్ ఉండదు అని చెప్తాడు. అలాంటి నిఖిలే ఆడవలేదు, ఏమేంటో రెచ్చిపోయి ఏడ్చింది పృథ్వీ కోసం. పృథ్వీ కూడా అక్కడ ఉండదు అంటే గేమ్ ఆడేటప్పుడు ఏమో కూడా చెప్పింది అక్కడ ఉండదు అనుకుంటా అన్నట్టు చెప్పింది. మరి మేజర్గా చెప్పింది నిఖిల్ కదా, ఫస్ట్ నుంచి నిఖిల్ బాగా ఫీల్ అవ్వాలి. నిఖిల్ బ్యాక్ బిచ్చింగ్ చేసినట్టుగా అక్కడ అనిపించినా నిఖిల్ లైట్గానే ఉన్నాడు, మనం ఏం చేయలేము, ఇంకా మనకు తెలియదు కదా అలాగా అన్నట్టు. ఏవైతే గగ్గోలు పెట్టేసి ఏంటి సంచాలకైన ప్రేరణ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు చెప్పలేదంటది. సంచాలక్ ఎందుకు చెప్తారు, మెయిన్ గేమే అది కదా అని ప్రేరణ అంటది. నేను మళ్ళీ చూసుకో అన్నాను, అయినా మీరే వద్దన్నారు అన్నట్టు ప్రేరణ చెప్తుంది అనమాట. ప్రేరణ మీద కూడా కూసేపు పలుకుతుంది, ఎందుకు నువ్వు చెప్పలేదు అక్కడ గ్యాప్ ఉందని. మళ్ళీ అయాంలో చూసుకో అని చెప్పాలంట. ఎలా చెప్తారు సంచాలక్? సో ఆ రోజంతా ఫూలిష్గా బిహేవ్ చేసింది యష్మి. అదంతా ఏంటో ఈ మధ్య యష్మి కొంచెం నిఖిల్కి పృథ్వీకి బాగా కనెక్ట్ అయ్యి సోనియా లేని లోటు తీరుస్తుంది అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ నుంచి కూడా అటెన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది కూడా ఇంకో విషయం. నిఖిల్ ఇలాంటి అసలు కేరే చేయడు, కానీ పృథ్వీ అయితే కొంచెం బెండ్ అయ్యాడు. చూడాలి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడికి వెళ్తుందో. జలస్ అంటే నిఖిల్ అంటే విష్ణుప్రియాకి ఇస్తాడంట. సేఫ్ గేమర్ అంటే నిఖిలేనబ్బా. వైల్డ్ కార్డ్స్ వచ్చాక మొత్తానికి బయట పడిపోతాడు. అది లీస్ట్కైనా వెళ్ళాలి, ఓటింగ్ టాప్కి వెళ్ళి అలా గుద్దుకోవాలన్నమాట. సో నిఖిల్ అయితే రేంజ్ మారబోతుంది ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ వచ్చాక. ఏ రేంజ్లో ఉంటారనేది మనకు అప్పుడు తెలుస్తుంది, అతని యాక్చువల్ ఓటింగ్ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ చిన్న విషయంలో ఎంత సేఫ్ ప్లే. విష్ణుప్రియ పృథ్వీ విషయంలో జలస్ చేస్తుందంట, ఎందుకంటే చూపులతోనే మేనేజ్ చేస్తుంది ఈ మధ్య పృథ్వీని, అది ఇది అంటుంది. అసలు ఏంటో కనెక్షన్ లేకుండా ఏదో సేఫ్ ప్లే చేస్తున్నట్టు ఉంటుంది అనమాట నిఖిల్ అయితే. ఇలాంటి గేమ్స్లో మరీను లాస్ట్ టైం కూడా ఒక గేమ్ ఆడిస్తుంటే ఏదో ఒక బోర్డు వస్తే అదొద్దు సార్ ఇంకోటి అన్నాడు, ఇంకోటి వచ్చాక లేదు సార్ ఫస్ట్ దానికి స్టిక్ అవుతాను అన్నాడు. సో అలా ఉంటుంది అనమాట నిఖిల్ ప్లే. ఇక సెల్ఫిష్ అనే ఆప్షన్కి ప్రేరణ తెచ్చి ఇక మణికంఠ ఇక హౌస్ అంతా టార్గెట్ చేసినట్టుగా మళ్ళీ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి రీజన్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయలేరు. హౌస్లో వాళ్ళకి ఒక క్యాండిడేట్ నచ్చట్లేదు, ఇంకా అలాంటప్పుడు దాన్ని పోర్ట్రే చేయకుండా కావాలని ఇతను వదిలేసి వేరే వాళ్ళని చూపించడం అది ఎంతవరకు కరెక్ట్? సో అందుకే వాళ్ళు ఉన్న పాయింట్ కరెక్ట్గా నాగార్జున సార్ వచ్చినప్పుడు చెప్పేస్తున్నారు. ప్రేరణ వచ్చి నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు షోల్డర్ ఇస్తారు అండ్ అది ఏమంటుందంటే ప్రేరణ ఇక్కడ, నువ్వు ఫీల్ అయినప్పుడు నీ షోల్డర్ ఇస్తారు, పొద్దాక నీ మీద అటెన్షన్ కావాలి అంటే కుదరదు కదా. ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నేను బ్లాక్ అవుట్ అయ్యాను అన్నట్టు చెప్తూ ఉండొచ్చు ఇక్కడ.
ఇక్కడ మణికంఠ ఎక్స్ప్రెషన్ చూడాలి. అవుల్లాగా పెద్ద పెద్ద కళ్ళు చేసేసి చూస్తూ ఉంటాడు. వీళ్ళేదో నా మీద నేరం మోపేస్తున్నారు అన్నట్టు. ప్రతిదానికి కార్నర్ చేసావు అంటుంటాడు కదా, ఆ విషయం కూడా ప్రేరణ ప్రస్తావిస్తూ ఉండొచ్చు. అండ్ విష్ణుప్రియ వచ్చేసి కేవలం అతను ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు సార్ అంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మొన్న పాపం దాదాపుగా ఎలిమినేషన్ వరకు వెళ్ళి ఇది ఈ నైనికాకి ఓకే కావచ్చు, కానీ విష్ణుప్రియకి చాలా పెద్ద షాక్. ఎందుకంటే ఆమెకున్న ఫ్యాన్ బేస్కి ఆమె ఎలిమినేషన్ వరకు రావడం అంటే అసలు వాళ్ళు బాగా ఎమోషనల్ ఫీల్ అయినా. అండ్ ఫస్ట్ విష్ణుప్రియకి షాక్ అనే చెప్పాలి అది. అలాంటప్పుడు కూడా వేరే వాళ్ళు వచ్చి పాపం నైనిక ఎంత ఎమోషనల్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఓదారిద్దామని నిఖిల్ కానీ ఎవరైనా వస్తుంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసి నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నేను బ్లాక్ అవుట్ అయ్యాను, వాళ్ళు రీజన్ చెప్పమంటే నాకు తెలియలేదు, అసలు మీకు ఎలా తట్టిందిరా, మీరు అసలు ఎలాగా అంత ఫాస్ట్గా క్యాచ్ చేయగలుగుతున్నారా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు. అటు ప్రేరణను వదలలేదు, నిఖిల్ని వదల్లా, సీతను వదల్లా, ఎవరిని వదల్లా. విష్ణుప్రియకి పిచ్చెక్కి ఆఖరికి విష్ణుప్రియ అసలు నువ్వు ఇంత స్పేస్ కూడా వదలట్లేదు, నువ్వు నువ్వు అసలు మాకు చెప్పుకునే స్కోప్ ఇవ్వకుండా ప్రతి స్పేస్ని నువ్వే వాడేసుకుంటున్నావు, నువ్వే ఒక లోకంలోకి వెళ్ళిపోయి ఆడియన్స్ని కూడా నీ లోకంలోకి సెట్ చేసుకున్నావు, ఇంకేం కావాలి నీకు, ఇంత మాత్రం కంటెంట్ కూడా వదలవా, అసలు పాపం వాళ్ళు మమ్మల్ని ఓదారిద్దామని వస్తున్నారు, ఆ స్పేస్ కూడా నువ్వు ఇవ్వట్లేదు, ఆ కంటెంట్ కూడా నువ్వే తీసేసుకుంటున్నావు అన్నట్టుగా విష్ణుప్రియ బ్లాస్ట్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే విష్ణుప్రియ లాంటి వాళ్ళు షౌట్ చేసి ఇంకా అరిచే టైపు, అంటే అంత తెలివిగా మాట్లాడే టైప్ కాదు. సో తనకి అర్థమైన రీతిలో తనకు అర్థమైనట్టుగా మణికంఠకి చెప్పాల్సిన డైలాగే చెప్పింది. నిఖిల్ కూడా ఖచ్చితంగా మణికంఠకే తన ఆట, తన బిహేవియర్, తన గురించే గేమ్ గురించే ఆలోచించాలి అనే బిహేవియర్ ఉంది సార్ మనుషులకి అంటాడనమాట. ఈత కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అవుట్ బ్రస్ట్ అయిపోయి చెప్తుంది కదా, సార్ నీ ఏడుపే ఏడుపా, నీ బాధే బాధ, నీ ఎమోషనలా, మాదెవరిది బాధ కాదు, మాదెవరిది ఏడుపు కాదు, మమ్మల్ని ఆడియన్స్ ముందు విలన్స్ చేసి నువ్వు మాత్రం హ్యాపీగా పైకి ఎక్కేసావు, చక్కగా నువ్వు టాప్లో ఉన్నావు, అందరినీ తొక్కేసుకుంటా వెళ్ళావు, ఇప్పుడు నువ్వు హ్యాపీనా అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. ఏ పాయింట్లో అందరు ఉన్నారు, అందరికి పీకల లోతులో ఉంది మణికంఠ గురించి. ఎందుకంటే తను టాప్లో ఉండడమే ఎవరికి నచ్చల. తను కనుక లీస్ట్లో ఉండుంటే ఇంకా సపోర్ట్ ఇస్తూ ఏం కాదు అంటూ ఉండేవాళ్ళు. ఒక్కసారిగా టాప్లో ఉన్నాడని తెలిసాక ఇక అందరూ మేమందరం సపోర్ట్ ఇచ్చి నీ చేత గేమ్ ఆడిచ్చామా, మేము గేమ్ ఆడలేదా అని అప్పుడు అర్థమయ్యి బుర్రలకి అప్పుడు ఎక్కి వాళ్ళందరూ రివర్స్ అవ్వడం మొదలెట్టారు. వాళ్ళు ఫీల్ అవుతుంది ఒకటే, మేమంతా కలిసి నీ చేత ఆడిస్తున్నాం, మా గేమ్ వదిలేసి, అది వాళ్ళు ఫీల్ అయ్యేది. మిస్ యూ మగలే అనగానే ఇక యష్మి అవుట్ బస్ట్ అయిపోయి ఎమోషనల్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఫాదర్తో తనకి ఎప్పటి నుంచో కనెక్షన్ అయితే తెగిపోయింది. తిను సీరియల్స్లోకి వచ్చాక మరీ అసలు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయలేదంట. తినే ఓన్గా నిలబడి బాగా సక్సెస్ అయ్యింది. సో వాళ్ళ ఫాదర్ ఎప్పటి నుంచో మాటలు లేవు కాబట్టి వాళ్ళ ఫాదర్ నుంచి లెటర్ వచ్చేటప్పటికి ఈ అమ్మాయి బాగా ఎమోషనల్ అవుతుంది. సో ఆ లెటర్లో రాశారనమాట వాళ్ళ ఫాదర్ మిస్ యూ మగలే అని చెప్పి. అది నాగార్జున గారు అనగానే ఆమె ఏడ్చేస్తుంది. వాళ్ళ ఫాదర్ మంచిగానే రాశారు, నువ్వు తీసుకున్న పాత్ మంచిదే, మేము అప్పుడు సపోర్ట్ చేయనందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాము, నీ గురించి చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాం అన్నట్టుగా రాస్తారు కదా. ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే ఆ లెటర్లో నుంచి ఒక 5 వర్డ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను, అది చెప్పాలంటే నువ్వు నీ సీక్రెట్ ఏదన్నా ఒకటి బయట పెట్టాలి అంటారు. యష్మి వచ్చేసి యష్మి ఎమోషనల్ అయ్యి ఇంకోసారి మొదలెడుతుంది అనమాట. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను అని చేతి మీద ఒక టాటూ వేసుకుంటుందంట. అది చూపిస్తూ ఇది 6 ఇది ఎస్ అని రాసుకున్నానని చెప్తుంది. ఎస్ అంటే అని అడుగుతారు. పేర్లు వద్దు సార్, ఇప్పుడు అవి ఏమీ వద్దు సార్ అంటే, సరే ఆ వర్డ్స్ ఏంటో చెప్పనా అంటే ప్రేరణ పక్క నుంచి ప్రౌడ్ ఆఫ్ యూ అంటది. నాగార్జున సార్ తలగొట్టుకుని ప్రౌడ్ ఆఫ్ యూ అంటారనమాట. మేబీ వాళ్ళ నాన్న, తనంటే ఇష్టం లేని వాళ్ళ నాన్న ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పడం అది నిజంగా ప్రౌడ్ మూమెంటే కాబట్టి యష్మి బాగా ఇదవుతుంది. కానీ యష్మిలో ఒకటి చేంజ్ గమనించాము ఏంటంటే నిఖిల్కి పృథ్వీకి బాగా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయితే అయింది కానీ వాళ్ళ నుంచి బాగా అటెన్షన్ కోరుకుంటుందేమో అనిపిస్తుంది. ఈవెన్ పృథ్వీ నుంచి ఇంకా ఎక్కువ. సో అది కొంచెం మంచిది కాదు. మళ్ళీ అది ఏమవుతుందంటే సోనియా అన్న మాటలే నిజమని నిరూపించినట్టు అవుతుంది. సోనియా ఏమంటుంది, వాళ్ళ గేమ్ చూసావు, నువ్వు ఎక్కువ నిఖిల్ని పృథ్వీని చూడటమే సరిపోయింది అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు అలాగే పొజిషన్ మెల్లమెల్లగా అవుతుంది. కానీ గేమ్ ఆడుతూ కూడా ఇది ఉంటే ఓకే, ఫ్రెండ్షిప్లో మేబీ
కోరుకుంటుందేమో, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటుందేమో అని మనం అనుకోవచ్చు. మొత్తానికి మణికంఠనైతే ఏకపారేశారు హౌస్ మేట్స్ అంతా. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసుకున్నారనమాట. మమ్మల్ని ఇలా చీట్ చేస్తున్నాడు, తను గేమ్ ఆడుతున్నాడు, తనకున్న ప్రెషర్ మాత్రం మాకు ఇస్తున్నాడు అన్నట్టు ఓపెన్ అయిపోయారు. మనం ప్రోమో 2లోకి వెళ్దాము. ఏమవుతుందంటే ఇక్కడ అందరూ ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళని నాగార్జున సార్ అయితే బోర్డు మీద వాళ్ళ ఫొటోస్ పెట్టి చెప్పి ఎవరు బాగా ఆడలేదు వాళ్ళని క్రాస్ మార్క్ చేస్తున్నారు రెడ్ గ్రాఫ్టీతో. సో సీతతో మొదలు పెడతారు. సీత, ఈ వారం నీ డెసిషన్స్ అన్ని కరెక్టేనా అని అడుగుతారు. సార్, విష్ణుప్రియని మణికంఠని నేనే నామినేట్ చేశాను, సో వాళ్ళని తీసేయడం నాకు నచ్చక నువ్వు నేనే నామినేట్ చేసుకుందాం అంటది. కానీ ఇక్కడ 2 విషయాలు 2 సందర్భాల్లో జరిగినవి 2 కంబైన్ చేసి పెట్టారనమాట బిగ్ బాస్. మామూలుడు కదా. ఏంటంటే ఫస్ట్ విష్ణుప్రియని మణికంఠని నేనే నామినేట్ చేశాను అంటది. అందులో తప్పేం లేదు, నామినేట్ చేసింది కరెక్టే. విష్ణుప్రియాని ఎందుకు నామినేట్ చేసింది? నువ్వు ఇనిషియేట్ తీసుకొని గేమ్ ఆడడానికి నువ్వు ఎక్కడా రాలేదు, నామినేట్ చేసింది తప్పే అన్నట్టుగా అంటుంది. నామినేట్ చేసేసాక ఏమంటుంది? నువ్వు యాక్చువల్గా నిఖిల్ని బ్యాడ్ వర్డ్ మాట్లాడావు కదా, గాజులు వేసుకుంటావు, బొట్టు పెట్టు, అది నచ్చక నేను అది చెప్తే నువ్వు ఎక్కడ బ్యాడ్ అవుతావు అని ఇది చెప్పి నామినేట్ చేశానంటది. అది తప్పు. ఒకటి రీజన్ పెట్టుకొని ఇంకో రీజన్తో నామినేట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి ఆ రీజన్ చెప్తే నువ్వు ఇంకా బ్యాడ్ అవుతావు అంటావు, అది తప్పు. అండ్ ఇంకోవైపు గ్రూప్ క్లాన్లో నుంచి ఒకళ్ళు తీసేయాలి అనుకున్నప్పుడు గ్రూప్ అంతా కలిపి ఓటింగ్ మొదలు పెడతారనమాట. మణికంఠకి 2 ఓట్లు వస్తాయి, సీతకి వెళ్ళిపోవాలని 2 ఓట్లు వస్తాయి. విష్ణు ఏమో ఎటు తేల్చుకోలేకపోతుంది. మణికంఠ అంటది ఫైనల్గా, సో మీరందరూ వెళ్ళిపోండి, నేను డిసైడ్ చేసుకుంటాను అంటది. ఇక్కడ మణికంఠకి ఎవరు సీతకి టై అవుతుంది అనమాట. ఎందుకంటే నబీలు లాంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, నీకు ఇమ్యూన్ వచ్చింది కదా ఎక్స్ట్రా 1 వీక్, సో నువ్వు గ్రూప్లో నుంచి వెళ్ళిపోతే బెటరు, మేమందరం నామినేషన్స్లో ఉన్నాము, పైపెచ్చు మాకు ఇమ్యూన్ ఏమీ లేదు కాబట్టి మేము ఆడుకొని నిరూపించుకోవాలి అన్నట్టుగా అంటారు. కాబట్టి సో సీతకి ఓడేస్తారు ఈ నబీ లాంటి వాళ్ళు. సీత నేను డిసైడ్ చేసుకుంటానని నేనే సాక్రిఫైస్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి నైనికాకి ప్రేరణకి చెప్తుంది. వాళ్ళు అవునా ఇంకోసారి ఆలోచించంటే లేదు నేనే చేసుకుందాం అనుకుంటున్నాను, నాకే ఇమ్యూన్ వచ్చింది కదా ఎక్స్ట్రా 1 వీక్, మీ అందరూ ఆడాలి కాబట్టి అన్నట్టుగా అంటది. ఓకే, అయిపోయిన తర్వాత బిగ్ బాస్ పిలుస్తారు. పిలిచి ఎవరిని డిసైడ్ చేశారు, ఎవరు అనర్హులు అనుకుంటున్నారు, ఎవరు ఇంకోసారి గేమ్ ఆడడం మీకు వేస్ట్ అనుకుంటున్నారు అన్నట్టుగా అడిగితే వెంటనే మళ్ళీ మనీ అని చెప్పేస్తుంది. తన డెసిషన్ ఈజీగా చేంజ్ చేసుకుంటుంది. ఫస్ట్ అందరికీనేమో తనే సాక్రిఫైస్ అవుతున్నట్టుగా చెప్తుంది. నాగార్జున సార్ అడిగినప్పుడు ఆ 2వ పాయింట్ అనమాట, వాళ్ళని తీసేయడం కరెక్ట్ అనిపించక నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకున్నాను అని ఈ సందర్భంలో చెప్పింది. సో 2 విషయాలు 2 తప్పులు చేసింది సీత. పృథ్వీని అయితే బాగా పొగిడారు. నేనే చెప్పాను కోపం తగ్గించుకో, చాలా అగ్రెషన్ వస్తుంది, కంట్రోల్లో పెట్టుకో అన్నాను, ఇప్పుడు చాలా దమ్ముగా ఆడుతున్నావు అని చెప్పి ప్రైజ్ చేశారు. పృథ్వీ పర్ఫార్మెన్స్ నిజంగా పెరిగింది, అన్నిట్లోనూ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. చీఫ్గా కూడా ఓడిపోయినప్పుడు కొంచెం అగ్రెషన్ ఫీల్ అవుతాడు అనుకున్నా, లేదు కొంచెం ఆ అగ్రెషన్ తగ్గించుకున్న పాటుకో ఏమో కొంచెం ఏడుపు వచ్చింది, ఎమోషనల్ అయ్యాడు తప్ప అగ్రెషన్గా అవి ఇవి బాధేయడం, అందరినీ వెళ్ళిపోవడం ఇలాంటివి అయితే చేయలేదు. నైనికాని అనమాట. తర్వాత చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ అన్నావు, ఏదమ్మా నీ గేమ్ ఏం కనిపించట్లేదు అంటే, నాకు ఏదైనా టాస్క్ ఇస్తే నేను ఆడతాను సార్, మిగతాగా ఏం కంటెంట్ ఇవ్వాలో ఆమెకు తెలియక అర్జున్ సార్ తుఫాను రాబోతుందమ్మా, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, వాళ్ళని తట్టుకునే శక్తి ఉండాలి, వైల్డ్గా లేకపోతే వాళ్ళని తట్టుకోలేరు అంటాడనమాట. ఇంత పాపం అమ్మాయికి చెప్పి వేస్ట్, ఎందుకంటే నైనికా ఈజ్ వెరీ లీస్ట్ అనమాట. లీస్ట్లో ఉన్నది నైనికానే, ఇప్పుడు ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉంది. చాలామంది ఆల్మోస్ట్ షూటింగ్ కూడా అయిపోతుంది, నైనిక ఆల్రెడీ ఎలిమినేటెడ్ అంటూ చెప్పేశారు. మణికంఠ మనం మాట్లాడుకోవాలి, ఇప్పుడు మాట్లాడుకుందామా తర్వాత మాట్లాడుకుందాం అంటారు. ఎందుకంటే ఆయనకి 3 స్వింగ్స్ కదా, ఎందుకు వచ్చింది మళ్ళీ స్పేస్ కావాలంటాడేమో అని ఈయన కూడా క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. పర్మిషన్ తీసుకుంటున్నారు నాగార్జున గారు. అలాగే అనిపించింది. అయితే సార్ ఎప్పుడైనా ఓకే సార్ అంటాడు. లేపి నీకు సీత బాడీ లాంగ్వేజ్తో ఏంటి ప్రాబ్లం అని అడుగుతారు. సార్ నేను మాట్లాడొచ్చా సార్ అని సీత తగులుకుంటుంది. సార్ మణికంఠ మమ్మల్ని కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్, హౌస్ అంతా మణికంఠను కార్నర్ చేయడం కాదు, లేనిపోయిన అబాండాలు వేసాడు అని చెప్పి ఇంకా సీత మొదలెడుతుంది. ఈ విషయంలో మణికంఠదే తప్పు. మొన్న మిడ్ నైట్లో మణికంఠ టాప్లో ఉన్నాడని తెలిసినప్పుడు అందరిని ఇసిగిచ్చేసాడు, కన్ఫ్యూజన్. సరే నబీల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, నువ్వు నిదానంగా ఉండు, మంచి గేమ్ ఆడు, అంతా బాగానే ఉంది అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు సీతతో ఎందుకు అలా బిహేవ్ చేసావు, అది నాకు నచ్చలేదని నబీల్ అంటే, సీత నీ క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా, ఆమె సపోర్ట్ చేయలేదని అంటావేంటి అంటే, మణికంఠ వచ్చేసి ఏదో మాట్లాడుతుంటే నాకు థ్యాంక్స్ టు ద హౌస్ అంటే ఆమె మధ్యలో వచ్చి రియాక్ట్ అయింది. ఆ టైంలో ఎవరు రియాక్ట్ అయినా నేను వాళ్ళ మీదకి వెళ్ళేవాడిని అని చెప్పాడు. ఆ పాయింట్ నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే మొన్న ఎమోషనల్ అవుతూ ఏం చెప్పాడు, నా ఫ్రెండ్ అది ఆ అమ్మాయి నా ఫ్రెండ్ రా, నేను బాగా కనెక్ట్ అయ్యాను, ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేయలేదని బాధ వచ్చింది అన్నాడు.
తనే ఎదురొచ్చి అలా మాట్లాడింది. సో ఎందుకు అలా హౌస్ అందరినీ అంటున్నావు అని చెప్పి అప్పుడు నేను అలా అనాల్సి వచ్చింది. నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అది ఇదని. అంటే ఆ టైంలో ఎవరొచ్చినా నువ్వు ఇదే అనేవాడివా అంటే అనేవాడిని అన్నాడు. అదే నాకు అనిపించింది. మరి సీత నీకు క్లోజ్ కాదు కదా, నువ్వెందుకు సపోర్ట్ చేయలేదన్నావా అని నాకు డౌట్ వచ్చింది అన్నట్టు నబీల్ అన్నాడు. ఆ విషయం క్వశ్చన్ చేస్తూనే నాగార్జున గారు చెప్తారనమాట. ఇక్కడ మనకంటే ఏమంటాడు, సార్ నన్ను ఎక్కిరించినట్టుగా అనిపించింది సార్ అంటాడు. సీత ఆగుద్దా సార్, నేను చెప్పొచ్చా సార్ ఇక్కడ ఒక పాయింట్ అని చెప్పి మొదలెడుతుంది. మమ్మల్ని అందరినీ కార్నర్ అంటున్నాడు, ఓ ఎమోషనల్ అయిపోతాడు. మేము సపోర్ట్ చేద్దామని వెళ్తే మమ్మల్ని అందరినీ విలన్స్ చేస్తున్నాడు. ఏవైతే ఉన్నాయో మొత్తం 24/7 ఎమోషనల్ అవుతూ యాక్ట్ చేస్తున్నాడు అవన్నీ చెప్పేస్తుంది అనుకుంటా. సో నాగార్జున సార్ అయితే నువ్వు యాక్టివిటీకి రామ్మా మనకంట అంటారు. అక్కడ ఫుల్గా టిష్యూ రోల్స్ అయితే పెట్టుంటాయి. సార్ అంటారు, మనకంటే నీకు 8 minutes టైం ఇస్తున్నాను, నువ్వు ఎంత ఆడవాలనుకుంటావు ఏడ్ చేసే ఇప్పుడే అంటే ఇక్కడే అదిరిపోయే జోకు. సార్ ఆల్మోస్ట్ పోయింది సార్ అంటాడు. ఎమోషనల్ అవుతున్నాడని తీసుకొచ్చి రూమ్లో పడేసి టిష్యూలు పెడితే అక్కడ సార్ ఇప్పుడు నాకు పోయింది సార్ అన్నట్టు అంటాడనమాట. నాగార్జున సార్ ఇంకా ప్రొవోక్ చేస్తారు. సార్ కదా ఒకవేళ ప్రియా నువ్వు రావద్దు మళ్ళీ యూఎస్కి, అక్కడే ఉండిపో అని అంటే అప్పుడు ఏం చేస్తావు అనగానే ఇక మొదలెడతాడనమాట. ఇంకా ఎమోషనల్గా ట్రిగ్గర్ చేసి ఆ ఏడుపంతా తెప్పించడానికి ఈ ప్రయత్నం. నాకు భయం వేస్తుంది సార్, వద్దు సార్ అన్నట్టు అంటాడనమాట. అంటే అవన్నీ వింటూ తట్టుకోలేను అన్నట్టు. నాగార్జున సార్ ఏమో నీకు చెప్పాల్సింది ఇంకా ఉంది. సో ఇక్కడ ఆయన ఏం చెప్పుంటాడు అనేది అర్థం చేసుకోవాల్సి వస్తే, మొన్న వంట వచ్చింది కదా ఫుడ్, ఆ ఫుడ్ ప్రియా ఇంటి దగ్గర నుంచి వచ్చింది అన్నారు కానీ ప్రియా చేసి పంపించింది, ప్రియా యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చింది అని ఏం చెప్పలేదు కదా. అవన్నీ తను ఊహించుకున్నాడు. సో తను ప్రేమతో వండి పంపించింది అనలేదా, ఏం అనలేదు. సో తనంతా ఊహించుకున్నాడు. నిఖిల్కి వంట వచ్చినప్పుడు కానీ నిఖిల్ అమ్మ చేతి వంట అని ప్రిసైజ్గా చెప్పారు. కానీ ఇక్కడ మణికంఠకి ఏం చెప్పాలి, అన్నీ తనే ఊహించుకొని తనే ఫీల్ అయిపోతూ తనే మా వైఫ్ నుంచి వంట వచ్చింది అదే చాలు, తను వండి పంపించింది అదే చాలు అన్నట్టు ఏదేదో ఊహించుకుంటున్నాడు. సో మేబీ అవన్నీ ఓపెన్ చేసి ఇవంతా కాదు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని ఏమన్నా చెప్పుంటారా, అవన్నీ పట్టించుకోకు ఇక్కడ. సో నీ గేమ్ నువ్వు ఆడు, బయటకు వచ్చాక అవన్నీ పర్సనల్ చూసుకో అని చెప్పుంటారు. ఆడడం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు, ఇక నువ్వు మానేసుకో, ఎందుకంటే హౌస్ అందరికీ తెలుసు ఆ విషయం. సో వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తున్నారు అన్నట్టు నాగార్జున సార్ చెప్తారనమాట. నేనేమంటానంటే నువ్వు ఎమోషనల్ అయ్యావా అది కాదు, అసలు సీత విషయంలో కార్నర్ చేసావని ఎందుకు అన్నావు, ఇలాంటి క్వశ్చన్స్ లేవు. నువ్వు ఎందుకు ఏడ్చావు, నువ్వు ఎందుకు ఎమోషనల్ అయ్యావు, ఈ టైపుగా అడుగుంటే మాత్రం అది కొంచెం రాంగ్గా వెళ్ళినట్టే. అతను ఎమోషనల్గా వెళ్ళడం అనేది అతని స్ట్రాటజీ. మనం ఆపమంటే మాత్రం ఆపుతాడా, మళ్ళీ ఎమోషనల్ అవుతాడు. అతను ఎమోషనల్ అయింది ఏ సిచ్యువేషన్కి ముందు అడగాలి, ఆ సిచ్యువేషన్లో ఎమోషనల్ అయ్యేంత పాయింట్ ఏముంది. నబీల్కి ఏమో ఇలా చెప్పావు, సీతకేమో సీత నువ్వు నా ఫ్రెండ్ రా అని సీతని సపోర్ట్ అడుగుతున్నావు. నీకు నిఖిల్ కంటే సీత ఎక్కువ కాదు కదా, మరి సీత దగ్గర నుంచి ఎందుకు సపోర్ట్ ఆశించావు, ఇలాంటివి అడగాలి నువ్వు. అంటే ఇక్కడ ఏంటి స్ట్రాటజీ ప్లే చేస్తున్నావా. సో ఆయన ఎమోషనల్ అవుతాడు, ఎమోషనల్ అవ్వడు, అది ఆయన విషయం. అది ఎంత చేసినా మనం ఆగదు. ఇప్పుడు పృథ్వీకి అగ్రెషన్ ఆపగలుగుతున్నావా కొన్ని విషయాల్లో. ఇప్పుడు కొంచెం సెటిల్ డౌన్ అయ్యాడు అంటే కారణం ఏంటి, మళ్ళీ ఎగ్ టాస్క్ లాంటి టాస్క్ వస్తే పృథ్వీ అగ్రెషన్ రాడా అని గ్యారంటీ చెప్పగలమా, చెప్పలేము మనం. సో అదనమాట విషయం. ఏదేమైనా ఎమోషనల్ తగ్గించుకో, ఇది స్ట్రాటజీ అయితే మానుకో, మనకి క్లియర్గా చెప్పేశారు నాగార్జున గారు. సో మేబీ అలా చెప్పినందుకైనా ఎమోషనల్ తగ్గించుకుంటాడా ఏదని చూద్దాం. మొత్తానికి ఎలిమినేషన్ అయితే నైనిక అయిపోయిందంటూ ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది. సో నైనిక ఈజ్ ఎలిమినేటెడ్. అయినా నైనిక ఉన్నా పెద్ద కంటెంట్ ఏమి ఇవ్వట్లేదని ఫిక్స్ అయినట్టున్నారు. ఏదేమైనా స్ట్రాంగ్గా ఫస్ట్ ఉన్న నైనిక ఉండుంటే అసలు ఆ గేమే వేరుగా ఉండేది. నైనిక ఎందుకో ప్రతిదానికి భయపడుతుంది, ఆ భయం వల్లనే ఎలిమినేట్ అయిందని చెప్పాలి. ఓకే గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.